ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ఎలిజిబిలిటీ కానీ ఏ విధంగా ఉంటుందండి? సో మనం యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్‌కు ఒక్కొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుందండి. సో ఎక్కువగా మన దగ్గర సౌత్ నుండి స్టూడెంట్స్ అనేది ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌కి వస్తారు కాబట్టి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు అదర్ బ్రాంచెస్ మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో వాటన్నిటి కూడా ఇంటర్మీడియేట్‌లో అంటే ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఒక 60% మార్క్స్ అనేది ఇంటర్‌లో ఉంటే సరిపోతుందండి. సో ముందు 60%. 60% ఉంటే సరిపోతుందండి. ముందు వాళ్ళు 1000 రూపీస్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్‌కి అనేది మనం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామండి ఆన్‌లైన్‌లో. అంటే ఇంటర్వ్యూ అంటే అంటే ఇదేంటంటే అండి ఒక ఎంట్రన్స్ లాంటిదండి. అంటే ఇంతకుముందు కోవిడ్ బిఫోర్ చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఆఫ్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. లేదంటే ఆన్‌లైన్ టెస్ట్‌లు అనేది కండక్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనము స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది టెస్ట్ చేయడానికి మనము ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎయిదర్ గూగుల్ మీట్ ద్వారా కానివ్వండి, జూమ్ సెషన్ ద్వారా కానివ్వండి, స్టూడెంట్ అనేది ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామండి మనము. స్టూడెంట్ ఒక 40-50% కమ్యూనికేషన్ అనేది ఉంటే వాళ్ళకు సరిపోతుందండి. 100% ఫ్లూయెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయము. సో ఒక 40-50% ఫ్లూయెన్సీ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మల్టిపుల్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది వాళ్ళు పెంచుకోగలుగుతారండి. సో దీని తర్వాత వన్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో వన్స్ సెలెక్టెడ్ అనేసి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఫర్దర్ వాళ్ళు ట్యూషన్ ఫీజెస్ అనేది స్టూడెంట్స్ పే చేసుకోవచ్చు అనమాట. అండ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ది డిస్కస్ చేశామో, సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. ఫస్ట్ స్టూడెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి ఇంటర్వ్యూ అనేది వాళ్ళ సబ్జెక్ట్ పైన కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫిజిక్స్లో మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్లో వాళ్ళు అంటే ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది అనేది కూడా అనలైజ్ చేసుకొని స్టూడెంట్కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి.